Deep breath in and breathe out. For Omkar, take another deep breath in. జై గురుదేవ్. సో ఏం చెప్పుకుంటున్నాం? లీలాదేవి ఆశ్చర్యం చెప్పుకుంటున్నాం కదా మనం. సో లీలా గురించి వశిష్ఠుడు చెప్తున్నాడు, యోగ వాసిష్టము, లీలా ఉపాఖ్యానం చెప్పుకుంటా ఉన్నాం అనమాట. సో సరస్వతి సరస్వతీదేవి కొనసాగిస్తా ఉంది, లీలకు చెప్తా ఉంది అనమాట. ఏంటంటే సో ఆ వృద్ధ బ్రాహ్మణుడు స్టోరీ చెప్పుకుంటున్నాం మనం. సో ఆ పవిత్ర బ్రాహ్మడు వృద్ధుడైపోతాడు, అతడికి మరణం వస్తుంది. అతని భార్య అరుంధతికి అతని మీద అపారమైన ప్రేమ భక్తితోటి ఉంటది కనుక ఆమె ఏమంటదంటే, భర్త యొక్క ఆత్మ నా ఇంటిని విడిచిపెట్టకుండా ఉండాలి అని. సో ఆమెకు ఆ వరం ఇస్తాడు. అయితే బ్రాహ్మణుడు అసలు అసలు సూక్ష్మ శరీరంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక జీవి అయినా కూడా, సో ఆయన గత జన్మల బలమైన కోరిక ఉంటది. ఆ కోరిక మూలంగా అతను ఒక మహారాజులాగా పుడతాడు. సో మహారాజులాగా పుట్టి స్వర్గంలో ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యాన్ని అతన్ని పరిపాలిస్తాడు అనమాట. సో అరుంధతి కూడా, ఆ బ్రాహ్మణుడి భార్య అరుంధతి కూడా శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ భర్త లోపల ఐక్యం పొందుతుంది. సో లీలా అడుగుతుందన్నమాట. ఇదంతా జరిగి ఆమె ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుడు ఇంటికి పోతుందో, వాళ్ళ పేరెంట్స్ చనిపోయి 8 రోజులు మాత్రమే అయిందని ఆ బ్రాహ్మణ కొడుకు చెప్తాడు కదా. సో ఆమె అడుగుతుంటది, లీలా ఇది జరిగినప్పటికీ, ఇదంతా జరిగి 8 రోజులు మాత్రమే, కానీ ఇప్పుడు నీ భర్తగా ఉన్న రాజు ఇప్పుడైతే రాజు ఎవరైతే రాజు ఉన్నాడో ఆయన ఆ పవిత్ర బ్రాహ్మడే. అప్పుడున్న అరుంధతి నువ్వు, ఆ అరుంధతివే నువ్వు లీలలాగా పుట్టినావు. ఆ బ్రాహ్మడే ఇప్పుడు రాజులాగా పుట్టినాడు అని చెప్తుంది అనమాట. సో ఈ అజ్ఞానము మాయ ఇవన్నీ కూడా మన అనంత చేతంలో ఇవన్నీ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటది, కానీ నిజానికి ఏమి జరగడం లేదు. నేను అసత్యం అనేది చెప్పట్లేదు, ఇది నిజం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది సత్యం అని సరస్వతి దేవి చెప్తుంది లీలకు. సో ఆ బ్రాహ్మడు ఎప్పుడైతే చిన్న గుడిసెలో రాజ్య వైభవం కావాలి అనే కోరికతోటి ఆయన ఒక రాజ్యం ఉన్నట్టుగా అనిపించింది. అదంతా గత గత జ్ఞాపకం, అంటే పూర్వజన్మ స్మృతి అది పోయింది. తర్వాత మీరిద్దరు మళ్ళీ పుట్టినట్టయింది. కోరిక వల్ల పుట్టింది జన్మ. ఎట్లయితే మనుషులు కనిపిస్తారో అట్లనే కోరిక మూలంగా జన్మ అనేది వస్తుంది. మరణం ఏంటంటే మనం కోరిక నుండి మేల్కొనడమే. మళ్ళీ జన్మ పుట్టడం అంటే ఒక కోరిక పుట్టడం, మరణం అంటే కోరిక నుంచి మళ్ళీ మేల్కొనడము అని చెప్తున్నాం. సో ఇవన్నీ ఎండమావిళ్ళ అలలు లాంటివి అని కనిపిస్తాయి, కానీ సృష్టి అంతా బ్రాహ్మడి ఇంట్లో ఏర్పడినప్పటికీ అది ముందులా అట్లనే ఉంది అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రతి అణువులో కూడా చాలా ప్రపంచాలు ఉన్నాయి. సృష్టి అంతా అదే ఇంట్లో కనిపిస్తుంది. ఒక చిన్న అణువులనే ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తుంటే సరస్వతీదేవి, ఇప్పుడైతే మనకి ఎట్లా సందేహం వస్తుందో లీలకు కూడా చాలా సందేహం వస్తుంది. అమ్మ మీరంతా 8 రోజుల క్రితమే చనిపోయింది అని అంటున్నారు, కానీ నేను నా భర్త చాలా సంవత్సరాలు జీవించున్నట్లు అనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యం, ఈ తేడా ఎట్లా కలుస్తుంది అని అడుగుతుంది. అప్పుడు సరస్వతీదేవి మళ్ళీ చెప్తుంది అనమాట. టైం యొక్క సీక్రెట్ చెప్తుంటే సరస్వతీదేవి చెప్పింది, లీలా ఎలాగైతే ఈ ఆకాశానికి ఒక స్థిరమైన పరిమాణం ఉండదు. ఆకాశం పరిమాణం ఉంది అంటే ఆకాశం కొలత చెప్పొచ్చు, మనం ఆకాశం ఎంత కొలుతుందో చెప్పలేం కదా. సో అట్లనే ఆకాశానికి ఎట్లయితే పరిమాణం ఉండదో, అట్లే కాలానికి కూడా ఒక స్థిరమైన పరిమాణం ఉండదు. ఈ ప్రపంచము సృష్టి కేవలం ఇవన్నీ మనకు కనిపించేటి అయితే క్షణం కూడా కల్పననే, యుగం కూడా కల్పననే. కన్ను మూసి తెరిచే లోపలనే క్షణంలోనే
జీవుడు మరణము అనే అనుభూతి నుంచి అనే భ్రమలను పడతాడు అని చెప్తుంది అనమాట. అంతకుముందు జరిగింది మర్చిపోతాడు. అనంత చైతన్యంలో ఇలా అనుకుంటాడు, నేనే ఇది, నేనే అతని కుమారుని, నాకు ఇన్ని సంవత్సరాల వయసు. చూడు, కళల చాలా తక్కువ సమయంలోనే మనకు జననం అయిపోతుంది, మరణం అయిపోతుంది, బంధాలు అన్ని జరుగుతాయి కదా. అట్లాగే అనంత చైతన్యంలో ఈ మనకు కనిపించే జీవితం కూడా ఒక షార్ట్ స్పాన్ అన్నమాట. లైక్ ఒక అదే చెప్తుంటాడు, ఒక ప్రేమికుడు ఉన్నాడు అనుకోండి, ఒక ప్రియురాలు లేకపోతే ఒక రాత్రి కూడా ఒక యుగం లాగా కనిపిస్తుంది ఆయనకు. అదే జీవుడికి కూడా క్షణంలోనే అనుభవించినవి అన్ని ఊహించేస్తాడు. సో వాటినే నిజంలాగా భావిస్తుంటాడు. కళలో చూడని వస్తువులు కూడా అసలు చూసినట్టే ఎదురుగా వస్తాయి కదా మనకు. అట్లాగే ఈ ప్రపంచంలో సృష్టి అన్ని కూడా జ్ఞాపకము, అన్ని ఒక కళ మాత్రమే. ఈ దూరాలు, క్షణము, యుగము అన్ని భ్రమలే అని చెప్తుంటమాట. ఇది ఒక రకం జ్ఞానము. సో తర్వాత ఇంకొక రకమైన జ్ఞానం ఉంది, అది నేను తర్వాత చెప్తా అని చెప్తుంది అనమాట. సో దీన్ని మామూలుగా చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మనకున్న కోరిక ఏదైతే ఉంటుందో అదే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది. సో బ్రాహ్మణుడికి ఎప్పుడైతే రాజ్యం కావాలి అన్న కోరిక వచ్చిందో అదే రాజ్యాన్ని నిజంలాగా చూపించిండు. రాజ్యం వచ్చేసింది. నెక్స్ట్ జన్మలో ఆయన ఊహలో ఉన్న రాజ్యం ఆయనకు కనిపించేసింది అనమాట. నెక్స్ట్ జన్మలో రాజులాగా వచ్చేసింది. సో జన్మ మరణం కూడా కళ లాంటిదే. ఇప్పుడు మనకు మరణం అనేంటిది ఒక కోరిక వచ్చింది, కోరిక నుంచి మేల్కొనడమే. జన్మ అనేది ఇంకొక కోరికలోకి ప్రవేశించడం, అంతే. మనకు జన్మ వచ్చింది అంటే ఇంకో కోరికను తీర్చుకోవడానికి మళ్ళా జన్మలోకి ప్రవేశించడం. టైం అని ఇప్పుడు ఫిక్స్ ఉండదు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటుంది టైం. లైక్ 8 రోజులు అని చెప్పినా లీల జీవితంలో ఏళ్ళలాగా అనిపించడం. సో ఆ 8 రోజులే ఆమె కొన్ని ఏళ్ళు గడిచిపోయినట్టు అనిపిస్తుంది లీలకు. టైం కూడా మన మనసు ఆడుకునే ఆటనే ఇదంతా. సో ఇక్కడ కళలు చూడని ప్రదేశాలు, మనుషులు అన్ని నిజంగా కనిపిస్తాయి కదా. అలాగే అసలు ఈ సృష్టి మొత్తం మెమరీ, లైక్ డ్రీమ్. ఈ సృష్టి మొత్తం డ్రీమ్ అని చెప్తుంది. ఇదంతా గుర్తింపు, ఊహ, ఇదంతా జ్ఞాపకము, భ్రమ, ఇవన్నీ భ్రమని. సో కాలం, జన్మ, మరణం, ప్రపంచం ఇవన్నీ ఒక చైతన్యంలో కనిపించే కళ లాంటి, నిజంగా ఇక్కడ ఏం జరగదు అని చెప్తున్నాను అనమాట. సో ఇదేంటంటే ఒక క్రిస్పీగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఒక పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎట్లా అంటే ఒక పవిత్ర బ్రాహ్మడు ఉంటాడు, అతడు వృద్ధుడై మరణిస్తాడు. మరణించిన తర్వాత అతని భార్య అరుంధతి సరస్వతి దేవిని వరం కోరుతుంది. ఎందుకంటే నా భర్త ఆత్మ ఇంటిని వదలొద్దు అని. సో సరస్వతి దేవి ఆమెకు వరం ఇస్తుంది. సో ఆ బ్రాహ్మడు తన పూర్వజన్మ కోరిక చాలా బలమైన శక్తితోటి ఉంటది కనుక ఆయన రాజులాగా మారుతాడు. సో ఆ ఆ బ్రాహ్మణుడి భార్య అరుంధతి లీలలాగా మారుతుంది అనమాట. లీల భర్త రాజు పద్మరాజు ఏదైతుందో ఆ బ్రాహ్మడే అనమాట. ఇవన్నీ నిజంగా జరిగినట్టు అనిపించినా ఇది చైతన్యంలో కనిపించే ఒక భ్రమ మాత్రమే. ఇవన్నీ కోరిక వల్ల పుట్టిన జన్మ, కల్లో పుట్టిన జన్మ లాంటిదే. కాలం కూడా నిజం కాదు, క్షణం యుగం క్షణం లాగా అనిపించచ్చు. కాబట్టి ప్రపంచం మొత్తం జ్ఞాపకము, కల్పన వల్ల మనకు కనిపించే కళ లాంటిదే అని చెప్తున్నాడు. సో మనసులో కోరిక పుడితే ప్రపంచం పుడుతుంది. కాలం కూడా ఒక భ్రమ, ఇదే చెప్తా ఉన్నాను అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి, సో మోక్షం అంటే ఏంటంటే ప్రపంచం లేదని అర్థం చేసుకోవడం కాదు, ప్రపంచమే చైతన్యంగా ఉందని తెలుసుకోవడం. మోక్షం అంటే ప్రపంచం లేదు దాన్ని మోక్షం అనుకోం మనం. భ్రమ, ఇదేం ప్రపంచం కాదు. ప్రపంచం కూడా కనిపించే ప్రపంచం అంతా చైతన్యం యొక్క ప్రతిబింబమే అని తెలుసుకోవడమే మోక్షం. సో మోక్షం అంటే ఈ విశ్వం ఉన్నదనే భావన మనకు పూర్తిగా కరిగిపోవడం. కేవలం నేను లేను, ప్రపంచం లేదు అని తిరస్కరించడం అనేది అర్ధజ్ఞానం మాత్రమే అవుతుంది. నిజమైన మోక్షం అంటే అంత శుద్ధ చైతన్యం అని తెలుసుకోవడమే నిజమైన శుద్ధ చైతన్యం. మొత్తం కనిపించేదంతా శుద్ధ చైతన్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి దేవి ఇంకా కొనసాగిస్తూ చెప్తా ఉందన్నమాట. ఈ సృష్టి అంతా సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క ఆలోచన రూపం వల్ల కనిపిస్తుంది. అసలు బ్రహ్మకు కూడా మెమరీ ఏం లేదు ఆయనకి. ఎందుకంటే సృష్టి ముందు ప్రళయం ఉంది, అప్పుడు అన్ని లయమైపోయినాయి. ప్రళయంలో మొత్తం లయమైపోయి ఉంటాయి. ఈ యుగారంభంలో ఎవరో ఒకరు నేను సృష్టికర్తనో అని భావించి సృష్టి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం అంత కోయిన్సిడెన్స్ మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ కోయిన్సిడెన్స్.
ఉదాహరణకి ఒక కాకి ఉందనుకోండి, తాటి చెట్టు మీద కూర్చుంది. అదే సమయంలో కొబ్బరికాయ కింద పడింది. సో కాకి కూర్చున్నందుకు పడిపోయింది అనుకుంటాం, కానీ రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా జరిగినాయి. సో కాకి కూర్చోవడం వల్ల పడలేదు, దానికి ఇది సంబంధం లేదు. అట్లనే ఇక్కడ సృష్టి జరిగింది అని అనిపించిన, నిజానికి ఇక్కడ సృష్టి అనేది ఏం జరగలేదు. ఇదంతా ఒక అనంత చైతన్యమే స్వతంత్రంగా ఎప్పుడు ఉండేది. మొత్తం ఒక అనంత చైతన్యం మాత్రమే ఎప్పుడు స్వతంత్రంగా ఉంటది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కారణము, కార్యము ఇవన్నీ ఒక పదాలు మాత్రమే, నిజాలు కావు. ఇక నిజంగా కారణంకి కార్యానికి సంబంధం లేదు. అన్ని అనంత చైతన్యంలో కనిపించే అనుభవాలు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నది ఓన్లీ శుద్ధ చైతన్యం. వీళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు శుద్ధ చైతన్యులు మాత్రమే. మనమంతా శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబాలమ్మ, అంతే. లీల చెప్పింది అనమాట, అమ్మ మీ మాటలు చాలా జ్ఞానాన్ని ఇస్తున్నాయి, ఇవి నాకు చాలా కొత్తగా ఉన్నాయి, అందుకే ఈ జ్ఞానం నా లోపల బాగా స్థిరపడలేదు. నేను ఆ పవిత్ర వశిష్ఠుడి అసలు గుడిసెను చూడాలని ఉంది అని చెప్పేసి గుడిసెకి వెళ్తాను. సో సరస్వతి దేవి చెప్పింది ఏంటంటే, లీలను ఈ శరీర భావాన్ని వదిలిన తర్వాత ఆధ్యాత్మిక దృష్టి పొందాలి. పొందినప్పుడే నీకు ఆ బ్రహ్మని ఎందుకంటే ఈ ఈ శరీర భావం ఉంటే మనం ఆధ్యాత్మిక దృష్టితోటి మనం ప్రయాణం కొనసాగించలేము. సూక్ష్మలోకాలకి ప్రవేశించాలంటే నేను అశుద్ధ బ్రహ్మను అన్న దృష్టి మనకి ఏర్పడాలి. అశుద్ధ చైతన్యము, శుద్ధ వెలుగు. సో నీ శరీరం అలా లేవు కనుక ఈ శరీరంతో నువ్వు ఏ ప్రదేశంలోకి వెళ్ళలేవు. కానీ నీకు ఒక బాడీ లైట్ రావాలి, లైట్ బాడీ అంటే బాడీ ఆఫ్ లైట్ అంటే వెలుగు శరీరం. ఆ వెంటనే అప్పుడు ఆ బ్రాహ్మణుడి గుడిసెని చూస్తావు. సో నీలే నువ్వు దృఢంగా చెప్పుకొని నీ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెలుగు శరీరాన్ని తీసుకుంటాను అని, ఆ వెలుగు శరీరంతో ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాను అని. సో అప్పుడు ఎట్లయితే అంటే ఒక నీటి చుక్క నీటిలో కలిసినట్టు నువ్వు చైతన్య క్షేత్రంలో కలిసిపోతావు. సో అప్పుడు మనం ప్రయాణం చేయొచ్చు. ఇలా ధ్యానం నిరంతరం చేస్తే నీ శరీరం కూడా మెల్లగా సూక్ష్మమై అదే చైతన్యం అవుతుంది. సో ఈ శరీరాన్ని కూడా చైతన్యంగా చూస్తున్నాను, నువ్వు మాత్రం సరస్వతీదేవి ఏంటంటే ఆమె శరీరాన్ని కూడా, ఆమె జ్ఞానోదయం పొందిన తల్లి కనుక ఆమె శరీరాన్ని కూడా చైతన్యం లాగా చూస్తుంది. మనం ఎట్లా చూస్తాం, శరీరం లాగా చూస్తున్నాం. సో నువ్వు ఈ శరీరాన్ని కూడా నువ్వు దీన్ని ప్రపంచ పదార్థంగా చూస్తున్నావు. ప్రపంచంలో ఉన్న ఒక పదార్థంగా నీకు ఈ శరీరం అనిపిస్తుంది. సో ఈ అజ్ఞానం అనంతరం ఆ జ్ఞానం అనేది పుడుతుంది నీకు. సో ఈ అజ్ఞానం మొత్తం ఎప్పుడు పోతుంది, విచారణ వల్ల తొలగిపోతుంది. నిజానికి అలాంటి అజ్ఞానం ఏం లేదు ఇక్కడ. అజ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ఏం లేదు. ఇక్కడ ఉన్నదంతా ఒకటే చైతన్యం, అంతే. చైతన్యం 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 అనుకుంటూ కూర్చుంటే సరిపోతుందేమో. మోక్షం అంటే ఏంటంటే ప్రపంచం లేదు అనడం కాదు, ప్రపంచం అంతా చైతన్య రూపం అని తెలుసుకోవడమే మోక్షం. సో సృష్టి ఏం లేదు అనుకోవడం కాదు, ఉన్నదంతా చైతన్యము అనుకోవడం, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇదంతా శూన్యం కాదు, అది కూడా చైతన్యం, అంతే. ఈ సృష్టి అనేది ఒక బ్రహ్మ యొక్క ఆలోచన వల్ల వచ్చేది. ఈ సృష్టి అంతా కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ కొత్తగా ఏది తయారు కాలేదు. సో కారణము కార్యము అనేది ఇదంతా ఒక మాటల ఆట అని చెప్తున్నాను. నిజానికి ఇవన్నీ చైతన్యంలో కనిపించే అనుభవాలే. సో లైట్ బాడీ అంటే శరీర బరువు తగ్గి మనసు సూక్ష్మమైన శుద్ధ చైతన్య స్థితికి చేరుకోవడం, దాన్ని మనం లైట్ బాడీ అంటాం, అంటే కాంతి శరీరం. సో చివరికి పరమసత్యం ఏంటంటే అజ్ఞానం లేదు, జ్ఞానం లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ఉన్నదంతా ఒకటే చైతన్యం అని తెలుసుకోవడమే మోక్షం. సో మోక్షం అంటే ప్రపంచాన్ని తుడిచిపెట్టడం కాదు, ప్రపంచం చైతన్యం అని తెలుసుకోవడమే మోక్షం. అదే చెప్తున్నాడు అనమాట. మోక్షం అంటే ప్రపంచం లేదు అనడం కాదు, మోక్షం అంటే ఇదంతా చైతన్యం అని తెలుసుకోవడం. ధ్యానం చేసి శరీరం కూడా సూక్ష్మమై చైతన్యం అని తెలుస్తుంది, అదే చెప్తున్నాడు ఇంకా మొత్తం. సో తర్వాత సరస్వతి దేవి చెప్తుంది, సో కళలో కనిపించినట్లు కళ శరీరం నిజంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ కళ అంటే మేల్కొనగానే శరీరం యొక్క నిజతత్వం ఎట్లయితే పోతుందో అట్లాగే జ్ఞాపకము, వాసనలు, ఇవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా. లీల జన్మలు అయిపోయే వరకు చెప్పుకున్నాం కదా నరసింహ. అవునమ్మా. అదే
జన్మలు ఎత్తుతుంది ఆమె, అన్ని జన్మలు ఎత్తిన తర్వాత లీలన్నీ గత జన్మల్ని గుర్తు చేసుకుంటది. ఒకసారి అప్సరసగా పుట్టిన, ఒకసారి మానవ స్త్రీగా పుట్టిన, చూసుకుంటది. ఒకసారి పాముగా, ఒకసారి గిరిజన స్త్రీగా, సో అన్ని ఒకసారి లతగా జన్మలన్నీ మారాను, చూసుకుంటది. మళ్ళీ ఋషి కుమార్తెగా, రాజులాగా, తర్వాత చెడు కర్మలతోటి దోమగా, తేనెటీగ, జింక, పక్షి, చేప, దేవలోకంలో జీవి, తర్వాత తాబేలు, హంస, దోమ, తర్వాత దేవకన్య. సో ఇట్లా చాలా జన్మలన్నీ ఎత్తి వీళ్ళంతా. సరే, ఇక నెక్స్ట్ రేపు మనము పర్ఫెక్ట్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేద్దాము. లీల అనేక, సో గత జన్మలో లీల ఎత్తుంది అనమాట. నేను చాలా జన్మలు తీసుకున్నా, కొన్నిసార్లు మనిషిగా, కొన్నిసార్లు జంతువుగా కూడా పుట్టిన. అంటే ఇక్కడ మన జీవితం ఒకసారి పైకి ఒకసారి కిందికి త్రాసులో తూగుతూనే ఉంటది అనమాట, ప్రతి జ్ఞానం దొరికే వరకు. మంచి జ్ఞానం వస్తే బాధ అనేది తగ్గుతుంది. ప్రపంచం అంతా కళ లాంటిది, వస్తుంది పోతా ఉంటది. సో ఇదే మనకు చెప్పింది యోగ వాసిష్టాలు. సో రేపు మనము ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఎక్కడి నుంచి చెప్పినాం. సో ఈరోజు ఎందుకు చెప్పినా అంటే, నేను మనకు ఒక మళ్ళీ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్టార్ట్ చేసుకుంటే మనకు కూడా ఒక ఓకే, నౌ విల్ స్టార్ట్ ద యోగ వాసిష్టము అనిపిస్తుంది. ఓకే.